మావా ఇంట్లో ఉంటూ మనం కూడా మన సామాన్లు ఎలా గట్టిగా చేసుకోవాలి చెప్తాను. మావా ఈ రోజు నుంచి మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం. దాని పేరే 21 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇది మన 21 డేస్ హార్ట్ ఛాలెంజ్ లో డే 1. 21 డేస్ హార్ట్ ఛాలెంజ్ అనేది నాకు నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ 21 డేస్ లో 5 కేజీస్ ఎలా పెరగాలని చెప్పి నువ్వు బక్కగా ఉన్నామని బాధపడితే మాత్రం నువ్వు కూడా నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి. నాతో పాటు నువ్వు కూడా వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలనేది ఈజీ మెథడ్స్ లో నేను ఒక్క 21 డేస్ కేవలం 21 డేస్ నువ్వు నాతో పాటు పొద్దున నేను ఎంతకు లేచాను, ఏం తిన్నాను, ఏం వర్కౌట్ చేశాను నేను ప్రతి రోజు మీతో షేర్ చేసుకునే ఒక వ్లాగ్ లా చేసి చూపిస్తాను. 21 డేస్ లో నీ బాడీలో రిజల్ట్ చూపించే బాధ్యత మాత్రం కంటెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేసిన సిరీస్ మాత్రం 100 డేస్ సిరీస్ ఛాలెంజ్ ని చాలా మంది యాక్సెప్ట్ చేసి వారి బాడీలో రిజల్ట్స్ కూడా చూపించుకున్నారు. మళ్ళీ మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూడడం కోసం నేను రెడీగా ఉన్నాను. 21 డేస్ లో నువ్వు ఏం తినాలి, ఏం వర్కౌట్ చేయాలనేది నేనైతే ఒక చార్ట్ ఇస్తాను. దాన్ని మాత్రం ఫాలో అయ్యారంటే డెఫినెట్ గా మీరైతే వెయిట్ గెయిన్ అవ్వచ్చు. కేవలం 21 డేస్. ప్రెసెంట్ నా బాడీ వెయిట్ అయితే 60. నేనైతే ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఈ సిరీస్ అయ్యేలోపు 5 కేజీస్ అయితే గ్రోత్ అయిపోవాలి. మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి, మాక్సిమం దాన్ని రీచ్ అవడానికి ట్రై చేద్దాం. మీకు తోడుగా నేనుంటా, నా కంటెంట్ ఉంటుంది, మీరైతే భయపడకండి. మొన్న ఒక తమ్ముడు కామెంట్ చేసాడు, అన్న ఇంట్లో వర్కౌట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న నవ్వుతున్నారన్న, ఏం చేయాలని. నువ్వు నీ బాడీని సంపాదించు, ఆటోమేటిక్ గా వాళ్ళ నోర్లు అయితే మూసుకు. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకడు ప్రెస్టేజ్ కోసం అప్పు చేసి మరి జిమ్ లో జాయిన్ అయ్యాడు. తమ్ముడు నా దృష్టిలో గొప్పల కోసం అప్పులు చేసేవాడు కంటే ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం కూడా గొప్ప. కాబట్టి ఫైనల్లీ నేనేం చెప్తున్నానంటే వర్కౌట్ చేయండి, జిమ్ లోనే కాదు ఇంట్లో కూడా చేసుకో. ఇంట్లో కూడా వర్కౌట్ చేసి బాడీ బిల్డ్ చేయడమే మనకంటే. మీ గ్యాంగ్ లో బక్కగా ఉన్నోడికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే బాయ్.